ఎప్పుడు ఒకలాంటిగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేయండి. ఇదే మన చికెన్ కీమా స్టఫింగ్. క్యాప్సికంలోని స్టఫింగ్ చేసి చేయండి, వేరే లెవెల్ ఉంటుంది. చపాతీకైనా, పొలకకైనా, రోటీకైనా అబ్బాబా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా ఎమ్మీ చికెన్ స్టఫింగ్. చూద్దాం ఎలా చేద్దామో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా కడాయిలోని కాస్తంత ఆయిల్ వేద్దాము. జీలకర్ర, కాస్తంత చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసి లైట్గా వేయిద్దాము. అందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి లైట్గా కుక్ అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి వేయండి. కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు లైట్గా వేయిద్దాము. అందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయిద్దాము. చిన్నగా కట్ చేసుకున్న కర్రీ లీవ్స్, అలాగే కాస్తంత కొత్తిమీర, ఇవి కూడా లైట్గా వేయిద్దాము. ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఆ చికెన్ని చిన్నగా కీమాలాగా చేసుకున్న ఆ చికెన్ కూడా ఇందులో వేసేసి పూర్తిగా వేయిద్దాము. వేగిన వాటిలోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కాస్తంత కసూరి మేతి వేసి లైట్గా కుక్ చేద్దాం. ఇలా వేగుతున్న మిశ్రమంపై ఒక 5 నిమిషాలు మూత పెట్టి చిన్న మంటతో కుక్ చేద్దాము. చూడండి, లైట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే కాస్తంత సాల్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కాస్తంత వాటర్ పోసి మళ్ళీ చిన్న మంటపై మరొక 5 నిమిషాలు కుక్ చేద్దాము. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఈ సైజులో ఉన్న క్యాప్సికమ్ తీసుకోండి. చుట్టూ ఉన్న క్యాప్సికమ్ మనం కొంచెం తీసేసి, లోన కూడా వేస్టేజ్ని తీసేసి మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో పెట్టి స్టఫింగ్ చేద్దాము. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చపాతీల్లోకి అయితే ఇంకా పర్ఫెక్ట్, తిరిగి లేదనమాట. అంత ఎమ్మిగా ఉంటుంది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసాం. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా ఫిల్ చేసుకున్న వాటిపై కట్ చేసుకున్న క్యాప్సికమ్ మూతలు పెట్టి పాన్లో కాస్తంత ఆయిల్ వేసి స్టఫింగ్ చేసుకున్న వాటిని చిన్న మంటపై 6 నుంచి 7 నిమిషాలు మూత పెట్టి కుక్ చేస్తే పర్ఫెక్ట్ అయిన రెసిపీ రెడీ అండి. క్యాప్సికమ్ ఫ్లేవర్తో మంచి స్టఫింగ్, చికెన్ స్టఫింగ్, సూపర్ కీమా బాగుంటుందండి. టేస్ట్ చేసి చూద్దాం. క్యాప్సికమ్ స్టఫింగ్ చికెన్తో చేసాం. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చికెన్ కీమా స్టఫింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ ఉందండి. ఈ చికెన్ కీమా క్యాప్సికంలోని స్టఫింగ్ చేసి స్టీమ్ చేస్తే ఆ ఫ్లేవర్ వేరే, ఆ టేస్ట్ వేరండి. సూపర్ అంటే సూపర్ ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.